హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈరోజు నేను ప్రభాస్ చారిటీ హోమ్కి వచ్చాను. అట్లా చాలా మంచి హోమ్ ఇది. అంటే ఒక పేద పిల్లల్ని, ఎక్కడో ఉన్న పిల్లల్ని వీళ్ళందరూ తీసుకొచ్చి, మన ప్రభా గారు తీసుకొచ్చి వీళ్ళందరికీ ఒక మంచి లైఫ్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అలాగే పిల్లలందరూ కూడా 27 మెంబర్స్ ప్రస్తుతానికి ఉన్నారు. మంచి లైఫ్ని ఇవ్వాలని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళకి మనం కొంచెం చేదోడు ఓదాడుగా ఉండాలని మరి మేమందరం కూడా ట్రై చేస్తున్నాము. నేను మొన్ననే చూశాను, ఒకసారే వచ్చాను నేను ఈ హోమ్కి. వీళ్ళు చేసినవన్నీ చూశానండి. అసలు బాగా చేస్తున్నారు. మనకు అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలని నేను కూడా ముందుకు వస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వాళ్ళతో మాట్లాడి వీళ్ళకి కూడా హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ బై సీయింగ్ దోస్ చిల్డ్రన్. యాక్చువల్లీ అంటే ఇంతవరకు మాకున్న పిల్లలు వేరు, ఇక్కడ ఉండే పిల్లలు వేరు. అంటే సొసైటీ డిజర్టెడ్ చిల్డ్రన్ వీళ్ళందరూ కూడా. అలాంటి పిల్లల్ని ఆదరించడం అన్నది దట్ చిల్డ్రన్ హోమ్, ప్రభాస్ చిల్డ్రన్ హోమ్ అంటే మంచి ఆత్మీయ హృదయంతో ముందుకొచ్చి ఇలాంటి సొసైటీ డిజర్టెడ్ చిల్డ్రన్ని వాళ్ళు ఆదరించడం అన్నది దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే పేరెంట్స్ ఉండి చూడడం వేరు, ఆర్ఫన్స్ చిల్డ్రన్ని ఆదరించడం అన్నది చాలా తక్కువ అయిపోయింది సొసైటీలో. కానీ అలాంటి చిల్డ్రన్కి వీళ్ళు ఒక ఆశ్రయం ఇచ్చి వాళ్ళ అంటే ఎలాంటి ఫండ్స్ లేకుండా వాళ్ళు సెల్ఫ్గా మోటివేట్ అయ్యి ఒక ఇన్స్పిరేషన్తో చేయడం అన్నది దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. స్టార్టెడ్ 1 year బట్ దేర్ సర్వీసెస్ ఆర్ uncountable. The days, maybe it is a 365 days, but their services is incredibly high. I thank you for giving me this opportunity. Manu garu, one more thing, she is actually involved in so many socially reforms ఏవైతే తీసుకురావాలనుకుంటున్నారో అలాంటి ప్రోగ్రామ్స్లో మేడం కూడా ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని కూడా అందులో భాగస్వాములు చేయడం అన్నది రియల్లీ థ్యాంక్ యూ మ్యామ్.